కరుడు కట్టిన విలన్ పాత్రలకు పెట్టింది పేరు అయిన రాజనాల ఆంజనేయుడి పాత్రను రెండుసార్లు పోషించారనే విషయం ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. 1958లో వచ్చిన శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రంలో తొలిసారిగా రాజనాల హనుమంతుడి పాత్ర పోషించారు. ఈ పాత్రకు మొదట జంధ్యాల గౌరీనాథ శాస్త్రిని తీసుకున్నారు. కానీ ఆయన కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్న తరువాత హఠాత్తుగా మరణించారు. అప్పుడు రాజనాలను ఎంపిక చేశారు. విలన్ పాత్రధారికి ఆంజనేయుడి వేషం ఏమిటి, జనం ఆదరిస్తారా అని చాలామంది సందేహించారు. కానీ దర్శక నిర్మాతలు నమ్మి ఆ వేషం రాజనాలకు ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో ఆ పాత్ర పోషించారు రాజనాల. ఆంజనేయ స్వామి పాత్ర పోషించడం అంటే మాటలు కాదు, ఎంతో నిష్ఠ అవసరం. ఏ మాత్రం శ్రద్ధ తగ్గినా బెడిసి పడుతుంది, జాగ్రత్త అని శ్రేయోభిలాషులు రాజనాలను హెచ్చరించారు. అందుకే షూటింగ్ మొదలైన రోజు నుంచి పూర్తయ్యే వరకు దీక్షలో ఉన్నారు రాజనాల. మద్య మాంసాలు పూర్తిగా మానేశారు, సిగరెట్లు దూరం పెట్టారు. ప్రతిరోజు ఆంజనేయ స్వామికి అర్చన చేసి మేకప్ వేసుకునేవారు. రాత్రిళ్ళు నేల మీదే పడుకునేవారు. శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రంలో అమరనాథ్ రాముడిగా నటించారు దర్శకుడు ఆచార్య. సినిమా విడుదలయ్యాక రాజనాలకు ఎంతో పేరు వచ్చింది. ఆ తరువాత శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం చిత్రంలోనూ ఆంజనేయుడి పాత్ర పోషించారు రాజనాల.